ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో మన ప్రభువు ఎవరికి సమీపముగా ఉంటాడు, ఎవరిని ఆయన దర్శించి వారి చేరువకు వచ్చి నిలుస్తాడు అనేది పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని విషయాల్ని మనం తెలుసుకుందాము. ఎందుకంటే మన దేవుడు మనకు దూరాన ఉండువాడు కాదు, కానీ ఆయన మనకు సమీపముగా ఉండువాడు. ఏ జనమునకు ఏ దేవుడు లేనట్లుగా ఆయన మనకు సమీపాన ఉన్న దేవుడు అనేది మనం లేఖనాల్లో చదువుతూ ఉంటాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వాక్యంలో మనం చదివితే, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. చూడండి, ఇక్కడ మనం గమనించవలసింది ఏంటి అనంటే, మొదట మనము ఆయన యొద్దకు వెళ్ళాలి. అంటే మనము ఆయనను ఆశ్రయించాలి. ఎందుకు ఇక్కడ మొదట ఆయనను మనము ఆశ్రయించాలి అని కోరుకుంటున్నాడు అనంటే, మనము ఆయనను విడిచి లోకాన్ని, లోకంలో ఉన్న వాటిల్ని ఆశ్రయించి ఉన్నప్పుడు వాటిల్ని విడిచిపెట్టకుండా, వాటిల్ని విసర్జించకుండా ఆయన మన యొద్దకు వస్తే మనము ఆయన యొక్క దీవెనను పొందుకోలేమండి. గనుక మొదట మనం ఏం చేయాలంటే, దేనినైతే మనం ఆశ్రయించి ఉన్నామో, దేని నీడలో మనం నిలిచి ఉన్నామో, దేని యొక్క స్నేహభావాలతో మనం ఆయనకు దూరం అయ్యామో వాటిలన్నిటిని విడవాలి. విడిచి మొదట మనము ఆయనకు చేరువైతే, మనం ఆయనను ఆశ్రయిస్తే, ఆయన యొద్దకు వెళితే, అప్పుడు ఎప్పుడు విడవవలసిన వాటిని విడిచి మనం ఆయన యొద్దకు వెళ్ళినప్పుడు ఆయన తప్పనిసరిగా మనకు చేరువవుతాడు, మన సమీపాన ఉంటాడు, మన ఎదుట నిలుస్తాడు, మనకు ప్రత్యక్షమవుతాడు. మన బాగోగులన్నీ పరామర్శించి, పరిశీలించి, పరీక్షించి ఆయన తెలుసుకుంటాడు అనేది ఈ వాక్యంలో మనం గమనిస్తున్నాం. కనుక ఈరోజు ప్రాముఖ్యంగా ఆయన మనకు సమీపముగా ఉండాలి అనుకుంటే మనం నేర్చుకోవాల్సింది, మనము ఆశ్రయించిన వాటిని విడిచిపెట్టి మొదట మనం ఆయన యొద్దకు వెళ్ళాలి, ఆయన వైపు తిరగాలి. చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే, దేవుడు నా యొద్దకు రావాలి అని అనుకుంటాం. అదే సందర్భంలో నేనెందుకు ఆయన యొద్దకు వెళ్ళకూడదు? నేను ఆశ్రయించిన ఇవన్నీ కూడా అల్పమైనవే కదా, క్షణికమైనవే కదా, మరి నేను వీటిని విడిచి ఆయన యొద్దకు ఎందుకు వెళ్ళలేకపోతున్నాను అనే ఆలోచన మనకు దూరమైపోతుంటుంది. మనం గ్రహించాలండి. కనుక మొదట మనము ఆయన యొద్దకు రావాలి, ఆయన యొద్దకు తిరగాలి, ఆయనను ఆశ్రయించాలి. అలాంటి వారికి ఆయన సమీపముగా ఉంటాడు, వారి యొద్దకు వస్తాడు అనేది మనం నేర్చుకుంటున్నాం. ఇంకొక వాక్యాన్ని కూడా కీర్తనలో 34వ కీర్తన 18వ చరణంలో మనం గమనించినప్పుడు, విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు. చూడండి, విరిగిన హృదయము గలవారికి, ఇది కొంచెం మనం ధ్యానించవలసిన మాట అండి. ఎందుకంటే హృదయం విరగడం అంటే ఏంటి? అలాంటి వారికి ఆయన ఎందుకు సమీపముగా ఉంటాడు, ఆసన్నుడై ఉంటాడు అంటే, చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి మారు మనసు పొందాడు, తమ పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడ్డాడు, ప్రభుని ఎరిగాడు, గుర్తించాడు. కొన్నాళ్ళు గడిచింది. తర్వాత మనం పరిశీలించి చూస్తే, ఒకప్పుడు ఏదైతే అతడు విడిచాను, మారు మనసు పొందాను అని అన్నాడో, అదే అవిధేయతలో, అదే పాపములో అతడు పడిపోవడానికి ఆధారాలు ఉంటాయండి. కొంతమంది అలాగా ఆజ్ఞ మీరి పొందుకొనిన రక్షణను విసర్జించి మరలా అపూర్వపు స్థితిలోకి వెళ్ళిన వాళ్ళని కూడా మనం చూస్తుంటామండి. ఎందుకని వాళ్ళు ఆ పూర్వపు పాపాలలోనికి వెళ్ళిపోయారు, ఆ పూర్వపు స్థితిలోనికి వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు అని అంటే, ఆ విడిచిన దాని విషయంలో వాళ్ళ హృదయము, వాళ్ళ మనసు విరగలేదు. మనం పెద్దలు కొంతమంది మాట్లాడుకుంటుంటే వింటుంటామండి, కాదండి మీ బంధువులైన వాళ్ళు ఇలాగ కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారంటే, వాళ్ళకి ఇలాగ అయిందంట కదా, మీరు వెళ్ళి చూసి రాకపోయారా అని అన్నాం అనుకోండి, వాళ్ళు ఏమంటారంటే, నా మనస్సు విరిగిపోయిందండి వాళ్ళ విషయంలో అంటారు.
అయితే ఏమైంది? మనసు విరిగిపోతే ఏంటి అంటే, ఇక మరలా వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళని పలకరించాలంటే, వాళ్ళను పరామర్శించాలంటే నాకెందుకో మనసు లేదండి, విరిగిపోయింది నా మనసు వాళ్ళ విషయంలో. వాళ్ళు మాకు కీడు చేశారు అని చెప్తుంటే మనం వింటుంటాం. అంటే ఒక విషయంలో మన మనసు విరిగిపోతే మరలా వాటి యొద్దకు వెళ్ళడానికి అంగీకరించమండి. ఇప్పుడు ఒక పాపాన్ని, ఒక అవిధేయతని, దేవునికి ఆయాసకరమైనది మన యందు ఉన్నది, దాన్ని తీసివేసేసుకున్నాము, మనం రక్షణ పొందాము. ఆ విషయంలో మన మనసు కనుక విరిగితే ఇంకెప్పటికీ మరలా వాటి యొద్దకు మనం వెళ్ళము, మరలా పూర్వపు పాపాల వైపు మనం మెగ్గు చూపమండి. అలాంటి హృదయము గలవారు ఎవరైనా ఉంటే, విరిగిన హృదయము గలవారు ఎవరైనా ఉంటే వాళ్ళకెప్పుడు ఆయన ఆసన్నుడై ఉంటాడట. ఆచారపు భక్తి చేసే వాళ్ళకి కాదు, లేకపోతే ప్రతిఫల అపేక్ష కోరుకునే వాళ్ళకి కాదు, లేక ఆపదల్లో నుంచి విడిపించబడాలని ఆపద మొక్కులు మొక్కే వారికి కాదు. ఎవరి హృదయమైతే విరిగిన హృదయమై ఉంటుందో, యథార్థమైన బ్రతుకుతూ యథార్థమైన భక్తిని చేస్తున్నారో వారికి ఆయన ఎప్పుడు కూడా సమీపముగా ఉంటాడు, ఆసన్నుడై ఉంటాడనేది ఈ వాక్యం చెప్తున్న సత్యం. మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తనలు గ్రంథం 145:18 వాక్యం అండి. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ప్రియ సహోదరులారు చూడండి, మొరపెట్టడం వేరు, నిజముగా మొరపెట్టడం వేరు. యథార్థముగా నిజముగా మొరపెట్టువానికి ఆయన ఎప్పుడు సమీపముగా ఉంటాడంట. ఎంత ఆశ్చర్యకరమైన దీవెనకరమైన అనుభవం చూడండి. ఎందుకంటే వాస్తవంగా కష్టాలలో, నష్టాలలో, బాధలలో, వేదనలలో ఉన్నప్పుడు మనుషులందరూ దూరం అయిపోతారండి. ఆస్తులు, అంతస్తులు, భోగభాగ్యాలు మనకున్నప్పుడు ఎవరు దూరం కారు, వద్దనుకున్న వాళ్ళు కూడా వచ్చి ముందు నిలబడతారు. కానీ ఏదైనా చేదైన అనుభవాలు మనల్ని ఆవరించినప్పుడు, కష్ట నష్టాలు మనల్ని ముంచెత్తుతున్నప్పుడు నరములాడుతున్న నరులు ఒక్కరు కూడా మనకు కంటికి కనబడరు. అయితే ఆ సమయంలో మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో నిజముగా మొరపెడతామో, నిజముగా అంటే యథార్థ హృదయంతో, ఎందు నిమిత్తము మనం కన్నీళ్లు కార్చవలసి వస్తుందో, ఎందు నిమిత్తం చీకటిలోనికి వెళ్ళవలసి వచ్చిందో, ఎందుకు మనం దూరమయ్యామో గుర్తించి ఆ విషయమై పశ్చాత్తాప్తులమై ఆయన సన్నిధిలో కన్నీళ్లు కార్చే నిజమైన యథార్థమైన ప్రార్థన మనం చేసిన వారమే అయితే అలాంటి వారికి ఆయన సమీపముగా ఉంటాడంటండి. కొంతమంది దేవునికి కూడా విషయాలు దాచిపెడతారండి. ఏదో దాచి ఆయనకు తెలియదు అన్నట్లుగా యథార్థమైన హృదయంతో కాకుండా మొరపెట్టే వ్యక్తులు మనం చూస్తామండి. వారికి ఎప్పుడు ఆయన సమీపముగా ఉండడు, వారిని ఎప్పుడు ఆయన దరిచేరడు. ఎందుకంటే మనం ఆరాధించే మన ప్రభు ఎవరు అనంటే ఆయన హృదయమును ఎరిగిన దేవుడు, హృదయ రహస్యాలు ఎరిగే దేవుడు అండి. ఆయనకి మన సమస్తం తెలుసు. అయితే ఎవరైతే యథార్థ హృదయం కలిగి నిజముగా, ప్రభువా నా పరిస్థితి ఎలా ఉంది, నా స్థితి ఎలా ఉంది, నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను, ఈ సమయంలో నీవు కాక నాకు వేరొక దిక్కు నాకు లేదు, వేరొక ఆశ్రయం నాకు లేదు, నీ సహాయం నాకు కావాలని ఆయన పాదాల దగ్గర నిజముగా ఎవరైతే కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తారో, లేఖనాల్లో మనం చాలా విషయాలు చదువుతుంటామండి. ఇలా నిజముగా మొరపెట్టి దేవుని యొక్క సహాయాన్ని పొందుకునే వాళ్ళు కోకొలలుగా ఉన్నారండి. అదే సందర్భంలో ఆచారంగా ప్రార్థనలు చేసి దేవునికి కూడా సంగతి దాచి తన హృదయంలో మలినమును ఉంచుకొనిన వ్యక్తుల యొక్క క్షణస్థితి కూడా మనం చదువుతామండి. కనుక ఈ విషయంలో మనం గమనించవలసింది, నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉంటాడు అనేది ఈ వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఇంకొక చిన్న విషయం కూడా నేను చెప్పి ముగిస్తాను. కీర్తనల గ్రంథం 16వ కీర్తన 8వ చరణంలో, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడిపార్శ్వమందున్నాడు గనుక నేను కదల్చబడను. చూశారండి, సదాకాలం ఆయన మీద నా గురి నిలుపుచున్నాను, అందుచేత ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు. ఆయన ఎక్కడికి దూరాన ఉండేవాడు కాదు, మన కుడిపార్శ్వమందు ఉంటాడంట.
ఎప్పుడు మన గురి సదాకాలం ఆయన మీదే నిలపాలి. కుడికి ఎడమకు తొలగకూడదు. మన గురిని తప్పించే సాతాను యొక్క తలంపులు మనకు వస్తాయండి. మన గురిని తప్పించే సాతాను శోధనలు కలుగుతాయి. కుయుక్తిగా సాతాను మనల్ని క్రీస్తు సరళతలో నుంచి మనల్ని వైదొలిగించడానికి పన్నాగాలు పన్నుతాడు. మనం గుర్తించవలసింది, నా గురి ప్రభువు, ఏ భక్తులు కాదు, ఏ వ్యక్తులు కాదు, నా గురి ప్రభువు. అందుకే పరిశుద్ధుడైన పౌలు చెప్పాడు, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూడండి, ఆయన మన గురి. నేను చెప్పకూడదు, కానీ కొంతమంది ఈ రోజున మనుషుల మీద గురి పెట్టుకొని పరిశుద్ధతలో నుంచి జారిపోతున్న వాళ్ళని చూస్తున్నామండి. మనుషులను గురిగా చేసుకొని విశ్వాసహీనులవుతున్న వారిని చూస్తున్నామండి. ఇంకా కొంతమంది కొన్నింటిని గురిగా చేసుకొని మరి ముందుకి ఆధ్యాత్మికంగా ఎదగలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని కూడా మనం చూస్తున్నామండి. నా ప్రియ సహోదరులారా, మనం సదాకాలం ఆయన మీద గురి నిలుపుకుంటే ఆయన మన కుడి పార్శ్వమందు ఉంటాడు, ఆయన మనకు సమీపస్తుడై ఉంటాడు. మీకు నేను 4 విషయాలు చెప్తూ వచ్చాను. ఆయన మనకు సమీపాన ఉండాలి అని అనుకుంటే మొదట మనం ఆయన యొద్దకు రావాలి, అప్పుడు ఆయన మన యొద్దకు వస్తాడు. 2, విరిగి నలిగిన హృదయము కలిగిన వారం కావాలి. 3, నిజముగా మొరపెట్టువారము కావాలి. 4, ఆయన మీదనే గురి పెట్టుకొనిన వారం కావాలి. ఆనాడు ఆయన మనకు సమీపంగా ఉంటాడు అనేది సత్యవాక్యం సెలవిస్తున్న సందేశం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సత్యస్వరూపైన ప్రభువా, మీకు వందనాలు నాయనా. మీరు మాకు ఎలాంటి అనుభవం మేము కలిగి ఉంటే సమీపస్తులై ఉంటారు అనేది మీ లేఖనాలలో నుంచి కొన్ని విషయాలు ధ్యానిస్తూ వచ్చాము. ఆ రీతిగా మేము కూడా ఇలాంటి సుగుణములను కలిగి మిమ్మలను కలిగిన వారమై ఈ ఆత్మీయ యాత్రలో ముందుకి కొనసాగుటకు మీరు సహాయం చేయండి. మీరు లేక మేము నడవలేము, మీరు లేక మేము నిలవలేము, మీ సహాయం లేక ఏది జయించలేము. కనుక మీ తోడు మాకు కావాలి, మీ నీడ మాకు ఉండాలి. ప్రభువా, మమ్మల్ని మీ నీడలో దాచి కాచి పెంచి విశేషమైన కృపనిచ్చి నడిపించమని మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. విశేషమైన కృప నా దేవుడు ఈ దినమంతా సమృద్ధిగా మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ మినిస్ట్రీస్.